1996 సీఎం చూస్తారని ఏదైతే అధికారులను ఉద్దేశించి తెలంగాణలో సభ పెట్టినప్పుడు కూడా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 1996 ఎందుకంటే ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే సీఎంగా ఆయన ఉన్నారు కాబట్టి అప్పుడు అందరితోని చాలా అగ్రెసివ్గా ఉండేవారు, ఏ సమస్య వచ్చినా మాడేవారు. క్రమశిక్షణ అనేది టీడీపీ పార్టీకి ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఏదైనా తప్పు చేసినా, ఎవరైనా ఆ లైన్ దాటి మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తున్నాం. కానీ అధికారులకి, అంటే డెమోక్రాట్స్కి, మంత్రులకి, ఎమ్మెల్యేలకి ఒక లైన్ అయితే గ్యాప్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ విషయాన్ని మనం చెప్పడమే కాదు, గతంలో అంటే అధికారం వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నప్పుడు అది సరిగా మూవ్ చేయకపోతే సీఎం చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు, ఇంకా గత ప్రభుత్వంలో ఉన్నారా, ప్రభుత్వం మారింది, సక్రమంగా పనిచేయండి, లేదంటే కనుక యాక్షన్ తీసుకుంటామని. అక్కడే అర్థమవుతుంది ఏ స్థాయిలో ఉందనేది. తర్వాత ఇంకొకసారి చెప్పారు, ఎన్నిసార్లు చెప్పినా మారట్లేదు, ఇదే లాస్ట్ టైం చెప్తున్నాను, ఈసారి కూడా మీరు ఈ విధంగా ఉంటే కనుక తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని. సో స్వయానా సీఎంఏ చెప్తున్నారు, ఇప్పుడు మంత్రి, ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. ఎందుకు ఈ గ్యాప్ వస్తోంది? గతంలో అంటే అధికార పార్టీ చెప్పేది ఏంటంటే, గతంలో ఉన్నటువంటి ఒరవడి, ఆ ఫ్రీడమ్ ఏదైతే ఇచ్చారో దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళిపోతున్నారు, ఎవరో పని చేయట్లేదు. ఇప్పుడు ఒకవేళ మేము పనిలో గాడిలో పెడదాం అనుకున్నా సరే దాన్ని అమలుకు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి ఉంది, అందుకే కాస్త వెనకబడుతున్నామని చెప్తున్నారు. బట్ ఎక్కడ వస్తోంది, ఎందుకు తేడా వస్తోంది? నిజంగానే అధికారులు ముందుకు రాకపోతే కనుక, పని చేయకపోతే కనుక చేయించాల్సిన బాధ్యత కూడా మంత్రులు, అధికారుల మీద, అదే మంత్రులు, ముఖ్యమంత్రి మీద ఉంటుంది. కాబట్టి ఏ విధంగా ముందుకెళ్తారని చూడాలి. ఎస్, ఈరోజు డైరెక్ట్గా గవర్నమెంట్కి సంబంధించిన కొంతమంది అధికార ప్రతినిధులే బయటకు వచ్చి బ్యూరోక్రసీ సరిగ్గా పనిచేయడం లేదు, అంటే అధికారులు మేం చెప్తున్న మాట వినడం లేదు సరికదా, ప్రజల కోసం కూడా పని చేయట్లేదు, ఇటు లంచాలు తీసుకొనే పని చేస్తామని అంటున్నారు అంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అది కూడా బహిర్గంగా ప్రజలకు డైరెక్ట్గానే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా గవర్నమెంట్ రియాక్ట్ అవ్వాల్సిందే. ఈరోజు ఎటువంటి పొలిటికల్ ఎలిగేషన్స్ ఇవ్వాల్సిన అవసరం నాకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద కనిపించడం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా ప్రజల కోసము ఎలా నెక్స్ట్ బ్యూరోక్రసీని ఎట్లా డెవలప్ చేయబోతున్నారు అనే ఒక సీరియస్ అంశం. సో పొలిటికల్ అలిగేషన్స్ ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. ఈ రోజు మాట్లాడుతూ కూడా గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే వీళ్ళకి ఇచ్చిన ఈ ఫ్రీడమ్ వల్ల ఇంకా ఇట్లానే జరుగుతుంది అని నిజంగానే అధికార పార్టీ వర్గాలు ఇప్పటికీ కూడా చెప్తున్నాయి. 2 ఏళ్ళు గడుస్తున్నాయి, గత పార్టీ లాగా మేము కాదు, మేము చాలా వరకు బ్యూరోక్రసీ సిస్టమ్స్లో మార్పులు తెస్తాం, ప్రజల కోసం పనిచేస్తాము అని అన్నప్పుడు ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా